అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనతో పాటు జోనా అంకుల్ ఉన్నారు. శాండియాగోలో మరి వాళ్ళ కుమారుడు వినయ్ అన్న ఇక్కడ తెలుగు కమ్యూనిటీ చర్చ్ శాండియాగోలో చర్చ్ పెద్దగా ఉంటూ వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీతో పాటు కలిసి ఉండడానికి జోనా అంకుల్ శాండియాగో వచ్చి ఉన్నారు. మరలా తిరిగి ఇండియాకి వెళ్తూ ఉన్నారు. వారితో పాటు కలిసి వారి యొక్క సేవా అనుభవాలు, వారి యొక్క జీవిత అనుభవాలు మనము నేర్చుకుందాం. అంకుల్ ప్రైజ్ లార్డ్. ఎట్లా ఉన్నారు? బాగున్నాను, దేవుని కృప వలన, చాలా ప్రార్థన వల్ల బాగున్నాను. మంచిది అంకుల్. మీ యొక్క కుటుంబం గురించి, మీ యొక్క చిన్నతనము, మీరు మీ స్వస్థలము, మీ యొక్క వివరాలు మాకు తెలుపగలరా? అలాగే. స్వస్థలము కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు దగ్గర మామిడికొండ అనే గ్రామం. నేను ఒకే కుమారుడిని. 5వ తరగతి వరకు మా గ్రామంలోనే నా విద్యాభ్యాసం జరిగినది. 6th క్లాస్ నుండి ఆక్విడ్ CBM మిషన్ స్కూల్లో అడ్మిట్, ఫర్దర్ స్టడీ కొరకు మా నాన్నగారు అడ్మిట్ చేశారు. 6th క్లాస్ నుండి 8th వరకు అక్కడ CBM మిషన్ బోర్డింగ్ ఆక్విడ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అయిపోయిన తర్వాత మరలా మా గ్రామం మాకు సమీపంలో గుడ్లవల్లేరు హై స్కూల్లో మళ్ళీ అక్కడ నుండి 9th నుండి చదివాను, SSLC వరకు. తర్వాత డిగ్రీ గుడివాడలో నేను అడ్మిట్ అయ్యాను. డిగ్రీ 3 years. నేను జాబ్ చేస్తుండగా, చదువుతుండగా, డిగ్రీ చదువుతుండగా నాకు జాబ్ వచ్చింది. ఆల్రెడీ అప్లైడ్. ఓకే. డిగ్రీలో ఏం చదివారు అంకుల్? డిగ్రీ BA ఇంగ్లీష్. ఎస్. ఓకే. చదువుతుండగా జాబ్ వచ్చింది. ఐ లెఫ్ట్ ది స్టడీస్. ఓకే. అండ్ ఐ వెంట్ ఫర్ ట్రైనింగ్ ఇన్ రైల్వేస్లో జాబ్ వచ్చింది మీకు డిగ్రీ చదువుతున్నప్పుడు? ఐ ఆల్రెడీ అప్లైడ్. ఐ గాట్ జాబ్ అండ్ ఐ లెఫ్ట్ ది స్టడీస్ అండ్ గాట్ టు ఫర్ జాబ్ ట్రైనింగ్. ఎప్పుడు అంకుల్ ఇది జాబ్, మీరు డిగ్రీ జాబ్ వచ్చింది ఎప్పుడు రైల్వేస్లో? 1965. ఎస్. సో ఎన్ని ఇయర్స్ చేశారు రైల్వేస్లో జాబ్? రైల్వేలో 39 years చేశాను. 39 years. సో తర్వాత రిటైర్ అయిపోయారు. మీరు ఎప్పుడు రక్షణ పొందారు? మీ రక్షణ అనుభవం చెప్పగలరా? రక్షణ అనుభవం, నేను 6th CBM మిషన్ స్కూల్లో చదివాను కాబట్టి నాకు దేవుని గురించి మొదటి నుండి నేను దేవుని పెరిగాను. CBM కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ స్కూల్లో చదివాను కాబట్టి నాకు మొదటి నుండి దేవుని వాక్యం తెలుసు. మరి అనేక గ్రంథంలో, బైబిల్ గ్రంథంలోని అనేక వాక్యం నన్ను ప్రభావితం చేశాయి. దేవుని అనుసరించడానికి, దేవుని మార్గంలో నడవడానికి అనేక వాక్యాలు నన్ను ప్రభావితం చేసినవి. ఏ వయసులో రక్షణ పొందారు? 20 సంవత్సరాలు. ఓకే. మీకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు రక్షణ పొందారు. అవును. సో అప్పటి నుండి ఇప్పటివరకు 20 సంవత్సరాలు. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అంకుల్? 80. 60 years మీరు దేవునిలో నమ్మకంగా నడుస్తూ ఉన్నారనమాట. ఓకే. మీకు మ్యారేజ్ ఎప్పుడు అయింది అంకుల్? 1967 సంవత్సరం అయింది. 67. సో అమ్మగారు మేమిరువురు కూడా CBM హాస్టల్లో చదివాం, మిషన్ బోర్డింగ్లో చదివాం. ఓకే. మేమిరువురు కూడా పరిచయస్తులమే. ఓకే. అంటే రిలేటివ్ కాదు, బట్ వాళ్ళ ఫాదర్ కూడా, మా మామగారు కూడా ఎలిమెంటరీ టీచర్ CBMలో. దాన్ని బట్టి వారు మా గ్రామంలో పనిచేసారు కొంతకాలం. దాన్ని బట్టి మేము పరిచయం కలిగి ఉన్నాము. ఓకే. ఆంటీ గారు కూడా జాబ్ చేశారు. అవునా? రాయల్ నర్స్ అండ్ రిటైర్డ్ యాజ్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఇన్ వేరియస్ హాస్పిటల్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్, గవర్నమెంట్ ఆఫ్ AP. ఓకే. సో హైదరాబాద్లో సెటిల్ అయ్యారు మీరు? హైదరాబాద్ సెటిల్ అయ్యాం. ఓకే. సో మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు కొన్ని చెప్పగలరా? నా జీవితంలో నేను హుబ్లీ అపాయింట్మెంట్, సదరన్ రైల్వే, అది మరి ఇక్కడ మన ఏరియా హైదరాబాద్ రావడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు కాని పరిస్థితి. అలాంటప్పుడు మాకు దేవుడు ఒక కార్యం చేశాడు హుబ్లీ సదరన్ రైల్వేలో. మరి అది సదరన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, మరి ఒక కార్యం చేశాడు. దానితో ప్రార్థన చేశాము.
దాని ద్వారా మరి నాకు హైదరాబాద్లో సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ జరిగింది. అది కార్యం జరిగింది. సో హుబ్లీ నుండి అది ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కష్టం, చాలా అసాధ్యం, అసాధ్యమైన సంగతి. ఓకే, సెంట్రల్ జోన్స్ మారడం అసాధ్యం, కానీ దేవుడు హుబ్లీ ఆ జోన్ నుండి హైదరాబాద్ సెంట్రల్ జోన్ కి మార్చడం జరిగింది. దేవుని క్రియ నేను నమ్ముతున్నాను. అవును, అది స్టాఫ్ మిస్టేక్స్ అంతా ఇట్స్ ఆల్ ఆన్ ది హోల్ ఇట్స్ గాడ్స్ వర్క్ ఐ బిలీవ్. అవును, మనకు అసాధ్యమైనవి దేవుడికి, అట్లాంటి దేవుడు మాత్రమే చేయగలరు. అది పెద్ద హైయర్ కమ్యూనికేషన్ ఉంటుంది కానీ జరగదు. కానీ ఆ విధంగా ఏం కాకుండా మరి నాకు సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే అప్పుడే ఫామ్ అయింది. నేను దేవుని కృపలో మరి ట్రాన్స్ఫర్ జరిగింది. ఇంకా ఇంకా ఏమున్నాయి? ఇంకా నా వివాహం కూడా జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లేటుగా కూడా మాకు సంతానం కలిగింది. దేవుని ప్రార్థన వల్ల మాకు సంతానం కలిగింది. ఎంతమంది అంకుల్ మీకు పిల్లలు? ముగ్గురు. ఇద్దరు కుమారులు, కుమార్తె. అక్క పెద్దదా? అక్క పెద్దవారు విజయన్న, సెకండ్ వినయన్న, థర్డ్. ఆఫ్టర్ సో మెనీ ప్రేయర్స్ బట్ చిల్డ్రన్. దేవుడు చాలా మంచి పిల్లల్ని ఇచ్చి విజయన్న, వినయన్న ఇద్దరు ఇక్కడ అమెరికాలో సెటిల్ అవడానికి, అక్క వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అవడానికి దేవుని కార్యం నమ్ముతున్నాను. మా తండ్రి గారు అంటుండేవారు, అమెరికా వెళ్ళాలి నాయన, మీరు వెళ్ళాలని మీ తండ్రి గారు కోరుకున్నారు. కానీ దేవుడు నా పిల్లల్ని మరి తీసుకొచ్చాడు. దేవుడు అంటే వాళ్ళ పట్ల ఉన్న కృప ఆయన కనికరము, దయ, జాలి వల్ల మరి ఈనాడు ఈ విధంగా ఉండటం దేవుని కృప. నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఓకే, ఇన్ని దశాబ్దాల విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితానికి కావాల్సిన ప్రమాణికాలు అంటే ఏం చెప్తారు మీరు? రక్షణ, దేవుని ఎందు రక్షణ. యోనా గ్రంథంలో ఉంది 2:9. యోనా గ్రంథంలో 2:9లో యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని యోనా గ్రంథంలో ఉంది. తర్వాత 130వ కీర్తనలో యెహోవా యొద్ద పాప క్షమాపణ దొరుకును, సంపూర్ణ విమోచనలోను కృప దొరుకును అని వాక్యాలు, అనేక దైవ గ్రంథంలో అనేక వచనాలు నన్ను ఆకర్షించినాయి. ప్రభు వైపు తిరగడానికి ఆ ప్రభు కృపచేత బలవంతుడు కమ్ము, క్రీస్తుయేసు అనుగ్రహించుకోమ్మ, నా కుమారుడు క్రీస్తుయేసు అనుగ్రహించు కృపచేత బలవంతుడు కమ్మని మా వాక్యం కూడా ఉంది తిమోతి గ్రంథంలో. మరి అనేక వాక్యాలు నన్ను బలవంతం చేస్తున్నాయి దేవునిలో మరి ఎదుగుటకు. మరి ఉదయం ప్రార్థన, మరి సాయంకాలం ప్రార్థన, రాత్రి ప్రార్థన కూడా. మరి నాకు కూడా కొన్ని విపత్తులు కలిగినాయి శరీరంలో. నాకు 2017లో రైట్ షోల్డర్ డిస్లోకేట్ అయింది, యాక్సిడెంట్ జరిగింది. నేను రాయల్ హాస్పిటల్లో ఉన్నాను, ఎమర్జెన్సీలో ఉన్నాను. మనం తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. దేవుని కృప వలన ఐసీయూలో ఉన్నాను కొంతకాలం రైల్ హాస్పిటల్లో. దేవుని కృప వలన అది ఆరోగ్యం చేకూరింది. ప్రార్థన చేస్తారు అందరూ కూడా. అది ఇంకా అనేక సంగతులు జరిగినవి. సో మీరు ఇందాక చెప్పినట్లు ఉదయం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఈ ప్రార్థన మీకు జీవితంలో ఎంత హెల్ప్ అయింది అంకుల్? అవును, అదే నా ప్రార్థన. ఇప్పుడు ఇంతవరకు మరి నేను సజీవుడిగా ఉన్నానంటే నాతోటి వారు మరి ప్రభువులు మా కుమారులు కూడా అంటున్నారు దేవుడు ఆరోగ్యం ఇచ్చారని. ఇది ఇంతవరకు మరి నాతోటి వారు మరి వారు గతించిపోయారు. దేవుడు మా కృపను బట్టి నేను జీవించి ఆయనకి మహిమ కొరకు నన్ను దేవుడు జింపు చేస్తున్నాడు. ఇంకా నాకు బలహీనత ఉన్నాయి. ఐ హ్యావ్ మై ఓన్ వీక్నెస్ ఇన్ మై బాడీ. ఈవెన్ దో గాడ్ ఈస్ దేర్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ హిమ్ అండ్ గో టు హిమ్. ఇందాక మనం దేవుడు చేసిన గొప్ప కార్యాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మీ జీవితంలో కొన్ని స్ట్రగుల్స్ ఆర్ మీ స్వార్థ జీవితంలో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ, పిల్లల్లో చదువు విషయాల్లో, వాళ్ళని పెంచే విషయాల్లో, మీ ఉద్యోగ జీవితంలో కానీ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ అయ్యారు? అట్లా ఏమైనా పంచుకోగలరా? దేవుడు మేము ఇప్పుడు బిగినింగ్ మేము దైవభక్తులే ఉన్నాము. దేవుడు మాకు ఈ కష్టాలు టెస్ట్ కొరకు వస్తున్నవి. మరి ఆ వాక్యాలను ఆధారంగా చేసుకుని మా విశ్వాసమే దేవునికి బలి. వాక్యాల చేత ఆదరించబడ్డారు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా. మా విశ్వాసమే ఉంది దేవునికి మొక్కుబడిలో దేవుని బలిగా అర్పిస్తూ మేము ముందుకు పెడుతున్నాను. ఓకే, మీ విశ్వాస జీవితంలో
మీకు ఇష్టమైన ఒక మంచి సాంగ్ చెప్తారా? మీ మనసుకు హత్తుకున్నది, మిమ్మల్ని ఆదరించింది, మీకు ఇష్టమైన ఒక సాంగ్. రుచి చూచి ఎరుగుతుంది. చాలా మంచి సాంగ్ అది. అట్లాగే మీకు ఇష్టమైన ఒక దేవుని వాక్యం, మీకు ఎప్పుడు ధైర్యాన్ని ఇచ్చేది, ఆదరించబడే వాక్యం. యెహోవాను నమ్ముకున్నాడు, యెహోవాను ఆశ్రయించుకున్నారు నరుడు ధన్యుడు. 7:17. తర్వాత ఆయనను యెహోవా కొరకు ఎదురు చూచాను, నా రక్షణతో నా దేవుని కొరకు కనిపెట్టను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. మీకా 7:7. మీకా అనేక వాక్యాలు ఉన్నాయి, నన్ను ఆదరించిన వాక్యాలు అనేక వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు పట్టుకుని నేను మరి ముందుకు వెళుతున్నాను నా విశ్వాస జీవితంలో. ఓకే అంకుల్, మీరు ఇక్కడ శాండియాగో అమెరికాకి కాలిఫోర్నియాకి చాలాసార్లు వచ్చారు కదా. అవును. అట్లాగే మీరు దీవెని గారితో కలిసి ఇస్రాయెల్ ట్రిప్ వెళ్ళారన్నారు. ఇంకా ఏమేమి ట్రిప్లు వేసారు? క్రిస్టఫర్ దీవెని గారు, క్రిస్టఫర్ అని అప్పుడు ఉండే క్రిస్టఫర్ గారు 2013లో వెళ్ళాము. 2013లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళాము. అక్కడ కొన్ని ఎట్లా అనిపించింది యేసుక్రీస్తు సంచరించిన దేశాలు మనం చూస్తున్నాం. అక్కడ బస్సు ఆపి అక్కడ ఇది హెబ్రోన్ అంటారు, ఇది నజరేత్ అన్నారు. అరే ఇంత దూరం వచ్చామా, హెబ్రోన్ వచ్చామా, నజరేత్ వచ్చామా? దేవుడు మన దేవుడు నడియాడిన స్థలాలను దర్శించడం భాగ్యం, ఎంత అదృష్టం, ఎంత దేవుడు కల్పించిన మహా మరి కృప అని మేము దేవునికి స్తుతులు చెల్లించాము. మరి యోర్దాను నదిలో బాప్టిజం కూడా తీసుకున్నాను నేను. సెకండ్ టైం అని ఏమన్నానండి, ఒకటే బాప్టిజం అంటారు. మరి అక్కడికి వెళ్ళాను కాబట్టి కొంతమంది తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా బాప్టిజం తీసుకోవాలని పురుకులు పడ్డాను దేవుని కింద యోర్దాను నదిలో. ఇంకా ఏమేమి ట్రిప్స్ వేసారు అంకుల్? ఎక్కడెక్కడ? ఇంకా అమెరికా ఇది 3rd టైం. ఇండియాలో చాలా వెళ్ళాను. డార్జిలింగ్, ఋషికేశ్, హిమాలయాలు వెళ్ళాను. కేరళ 2-3 సార్లు వెళ్ళాను. గోవా. మీ జీవితంలో మీకు ఇష్టమైన ప్రదేశం ఏది? ఇట్లా అన్ని తిరిగారు కదా, మీకు జీవితంలో ఎప్పుడు మెమొరబుల్గా ఉన్న ప్రదేశం? మెమొరబుల్ అమెరికా, యుఎస్. ఇట్స్ వండర్ఫుల్ కంట్రీ, బ్లెస్డ్ కంట్రీ. ఓకే, ఇక్కడ అమెరికా అన్నారు కాబట్టి అమెరికాలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఇండియాలో కంపేర్ టు అమెరికా, ఇండియాలో ఇది బాగా ఉంది అని? అన్ని విషయాలు. ఇప్పుడు మండర్ ఆఫ్ సైలెన్స్ మెయింటైన్డ్ ఇన్ అమెరికా. వీ డోంట్ ఫైండ్ ఇక్కడ డ్రైవింగ్ కానీ అదంతా చాలా నీట్గా ఉంటుంది, రూల్స్ ప్రకారం చేస్తూ ఉంటారు. రూల్స్ ప్రకారం ఉంటుంది. పిండర్ ఆఫ్ సైలెన్స్ మెయింటైన్స్. ఇక్కడ ట్రావెల్, డ్రెస్, ఫుడ్ అండ్ అంత సృష్టి అంతా ఇక్కడే ఉంది అనిపిస్తుంది నాకు. ఇండియాలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఇండియాలో నచ్చింది గ్రామీణ వాతావరణం ఉంటుంది, పల్లెటూరులో అందరూ కలిసి ఉండటం. అంటే అమెరికాలతో పోల్చుకుంటే అక్కడ కొంచెం కలిసి ఉండదు. అవును, ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఇవి మరో ప్రపంచం, అంటే 2 డిఫరెంట్ ప్రపంచాలు. అక్కడేమో అందరితో కలిసి ఉంటాము, ఇక్కడ కొంచెం లోన్లీగా, బట్ రూల్ ప్రకారం జీవితం మంచిగా ఉంటుంది ఇక్కడ. డిసిప్లిన్ లైఫ్. అండ్ ఇక్కడ ఇప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ చాలా ఇయర్స్ ఉన్నారు కదా, మీరు 3 పిల్లల్ని పెంచి చాలా లాంగ్ ఇయర్స్ మీరు మ్యారేజ్లో ఉన్నారు కదా. ఇప్పుడు కనుక చూసుకుంటే క్రిస్టియన్ మ్యారేజెస్లో కూడా చాలా ఏమంటారు ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉన్నాయి. మ్యారేజ్ ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే, దేవుని సృష్టిలో కుటుంబం అనేది చాలా అమూల్యమైనది. దేవుడు చెప్పిందే మీరు కుటుంబంగా ఉండి ఫలించి అభివృద్ధి చేయాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రోజుల్లో సాతాను మెయిన్ టార్గెట్ చేసింది క్రిస్టియన్ ఫ్యామిలీస్ని. ఎంటైర్ బయట ఫ్యామిలీస్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎవరు ఉండట్లేదు అసలు. పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు, పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. పెళ్లి చేసుకుంటే ఆ కష్టాలు ఎందుకు రా బాబు అట్లా అంటా ఉన్నారు. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఒక నిష్ఠూరం కానీ, ఎందుకు చేసుకున్నావు అన్న నిరాశ కానీ అట్లా ఎలా వస్తుంది? మీరేం చెప్తారు? మీరు ఎట్లా ఇన్ని సంవత్సరాల మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేయగలిగారు? దేవుని గైడెన్స్, కుటుంబ ఆరాధన ఉంటే ఆ సాతాను క్రియలు లయమైపోతాయి. దేవుడు క్లియర్గా చెప్పాడు, దేవుని వాక్యం ఉంది ఎఫ్ఎస్సి గ్రంథంలో. భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, ఇంకా అనేక చోట్ల భార్యాభర్తల సంబంధం ఉంది దేవుని వాక్యంలో. దేవుని వాక్యం మనం అనుసరించి కుటుంబ ఆరాధనలా మనం విడువక కుటుంబ ఆరాధన మనం ప్రారంభించి మనం దాన్ని కొనసాగించి ఇట్లా సాతాను కరెక్ట్గా చేస్తాం. మీరు చెప్పింది కూడా కరెక్ట్, చాలా కరెక్ట్.
కానీ మన సాతాను శక్తి మనం తలవంచకుండా దేవుని వాక్యం మనకు ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది. మనకు వచ్చిన ఆయా సమయాల్లో ప్రతి సమయానికి దేవుని వాక్యం ఉన్నది, ప్రతి స్థితికి ప్రతి పరిస్థితికి దేవుని వాక్యం ఉన్నది. దాన్ని మనం అనుసరించినట్లయితే మనం ఈ పెళ్లి చేసుకోకూడదు, ఎందుకు చేసుకున్నామా అనే బాధల నుంచి మనం విముక్తి పొందవచ్చు. సో ఫస్ట్గా అది దేవుడు ఇచ్చింది అని అర్థం చేసుకోవాలి. దేవుడు దాంతో మన దేవుడిని మన కుటుంబంలో పెట్టుకోవాలంటారు. మన కుటుంబం పెట్టుకోవాలి. దేవుని వాక్యం క్లియర్గా ఉంది. మన కుటుంబ జీవితం ఇచ్చాడు. అది ఆదాము నుంచి అప్పుడే దేవుడే ప్రారంభించాడు. మరి ఆ వివాహం కంటిన్యూ అవుతుండాలి. మీరు చెప్పింది కరెక్ట్. చాలా కుటుంబ పరిస్థితులు చాలా మారిపోతే చాలా కలహాలు వస్తున్నాయి. పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరు, చేసుకున్న వాళ్ళు తొందరగా విడిపోతా ఉన్నారు. అవునవును, ఈ రోజుల్లో ఈ పరిస్థితులను బట్టి. ఏం సజెషన్ ఇస్తారు మీరైతే? నేను ఇదే ఇస్తాను, దేవుని వాక్యం చదవండి. డోంట్ గో ఫర్ డైవర్షన్ ఆల్ దిస్ థింగ్స్. గో త్రూ దేవుని వాక్యంలో కుటుంబ ప్రార్థన విడవకుండా కుటుంబ ప్రార్థన దేవుడు నడిపిస్తాడు. ఒక వారు ఆ దినమత కోపం ఉన్నా మరి పగల సాయంత్రానికి కోపం పోవాలన్నారు అన్నారు కదా. దేవుని వాక్యం మనం నడిపిస్తుంది. విడిపోవాలి అది ఇదేనే ఆలోచన రానివద్దు. మనం దేవుని బిడ్డలం, దేవుడు ఏర్పరచుకున్నాడు. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. వీఆర్ క్రిస్టియన్, వీఆర్ కాల్డ్. మనం చూపించాలి లోకానికి, మనం చూపించాలి, మార్గదర్శకంగా ఉండాలి. కుటుంబం యొక్క ప్రేమ దేవునిలో మనం ఉండి వాళ్ళకు చూపించాలి. మ్యారేజ్ లైఫ్ ఎంత మంచిగా ఉంటుందో. అవును, సాతాను చిక్కులు వస్తాయి. ఓవర్కమ్. మీరు మార్నింగ్ చెప్పారు కదా, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ టు లైఫ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ బైబిల్. బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. And I bring life eternal. Behold, I bring life eternal. Bible expand. Behold, I bring life eternal. Jesus, J for Jesus, E for exact, S for suits, U for us, S for sinners. అదే తిమోతి 1:15 ఉంది. మన పాపల కొరకు దేవుడి వచ్చినది యోగ్య అంగీకారమే ఉన్నదని మనం 1 తిమోతి 1:15 చూస్తాం కదా. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, యూత్కి మీరు ఏం సలహా ఇస్తారు? జాబ్ విషయాల్లో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, విశ్వాస రక్షణ విషయంలో కానీ మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఫియర్ ఇన్ గాడ్, ఒబీడియన్స్ టు పేరెంట్స్, ఎక్సలెంట్ స్టడీస్. ఆ పై రెండు ఉంటే ఆటోమేటిక్గా ఎక్సలెంట్ స్టడీస్ వస్తుంది. దేవుని యొక్క భయము, తల్లిదండ్రులకి విధేయత చూపిస్తూ చదువులో ఆటోమేటిక్గా ముందులో ఉంటాం. మీరు మ్యాగజైన్ ఏమైనా రాశారా? మ్యాగజైన్స్ లో రాశాను, కొన్ని రాశాను. మొన్న అక్టోబర్లో రాశాను. ఆనంద సంతోషకరం కలుగొచ్చే దేవుడు అని మొన్న రీసెంట్గా రాశాను. ఓకే. ఆనంద కాపరి మ్యాగజైన్ ఉన్నది కదా, కాపరి మ్యాగజైన్. ఆనంద సంతోషకరము కలుగొచ్చే దేవుడు అనే అంశం మీద 3 పేజీల వరకు రాశాను. ఓకే. మీరున్నప్పుడు మీరు భగత్ సింగ్ గారు, ఏసన్ గారు ఆ కాలంలో ఉన్నారు కదా? భగత్ సింగ్ గారు కాలం ఉన్నారు. కలిసారా భగత్ సింగ్ గారిని హైదరాబాద్లో ఎప్పుడైనా? కలవలేదు, కానీ మేము వెళుతూ ఉండేవాళ్ళం. అంత పెద్ద సమాజం. నవంబర్లో జరుగుతుండేవి మీటింగ్స్. పరిశుద్ధ అఖిల భారత పరిశుద్ధ సమాజ కూటమి జరుగుతుండేవి. మీకు ఇష్టమైన దైవ సేవకులు ఎవరు? భగత్ సింగ్ గారు ఇష్టమైన దైవ సేవకులు. మాసిలమణి గారు. మాసిలమణి గారిని కలిసారా? కలిసి వారి శత జయంతికి ఒక ఆర్టికల్ కూడా సోనియర్ రిలీజ్ చేశారు. దానికి ఆర్టికల్ కూడా రాశాను. హైదరాబాద్ నుండి 2014లో సన్ పంపారు ఈమెయిల్లో. సోనియర్కి ఆర్టికల్ రాశాను, అదే రాస్తే పంపాను 2014లో. మాసిలమణి గారి సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏం చెప్తారు? బాసిల్లెను, మార్గము చూపుము ఇంటికి, మా తండ్రి ఇంటికి, అందాల తార, క్రిస్మస్ తార, మా మిషనరీ క్రాస్బీ, డీస్ క్రాస్బీ, కెనేడియన్ మిషన్ హైదరాబాద్లో, మౌంట్ హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చి. దానిలో నేను మరి సెక్రటరీ చేశాను, ట్రెజరర్, సెక్రటరీ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ప్రాపర్టీకి. నాకు జీపీఏ ఇచ్చారు.
మిషనరీ కెనేడియన్ బ్యాప్టిస్ట్ కెనేడియన్ మిషన్. నేను కొంతకాలం జీపీఏగా ఉన్నాను. జీపీఏ తర్వాత ప్రాపర్టీ నేనే ట్రాన్స్ఫర్ చేశాను ప్రాపర్టీ ట్రస్ట్కి. నా పేరు నేనే జీపే కాబట్టి నేనే సైన్ చేసి ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే, మీరు జాబ్ చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ ప్రకారంగా దేవుడికి మనం సంపాదించిన దాంట్లో మన ఇష్టపూర్వకంగా కొంత ఇస్తూ ఉండాలి కదా. కానీ దుష్టుడు కొన్నిసార్లు మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఏమిస్తావులే అట్లా డ్రాబ్యాక్ చేస్తూ ఉంటారు. దేవుడికి ఇవ్వడంలో ఎంత ఆశీర్వాదం ఉందంటారు? అలా మేము ఎప్పుడు వెనక్కి తీయలేదు, ఇస్తూనే ఉన్నాము. దేవుడు ఇస్తే మనకి ఇస్తూ ఉంటాడు. మన ప్రమోషన్స్ కానీ మళ్ళీ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఆపబడకుండా ప్రమోషన్స్ అవి వస్తూనే మనం దేవునికి ఇచ్చేదానిలో మేము ఎప్పుడు వెనుక తీయలేదు, ఇస్తూనే ఉన్నాము. సో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చాలా మంచిది అంకుల్, మాతో టైం స్పెండ్ చేసినందుకు. చాలా మంచి విషయాలు మరి మాకు తెలియపరిచారు. ఇట్లాగే మీరు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసినందుకు మీకు చాలా వందనాలు. మీకు వందనాలు. అరేంజ్ చేస్తుంది మొదటి టైము. మీరు ఈ విధంగా ఇంటర్వ్యూ తీసుకోవడం, నేను కూడా ఇది మొదటి అనుభవం నాకు కూడా చేయడం చాలా సంతోషకరమైన విషయం. దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేస్తాడు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రేయర్ చేయండి. ఇట్లాంటివి ఇంకా అనేక మంది వాళ్ళ యొక్క రక్షణ జీవితాలు తెలుసుకొని అనేక మందికి తెలియపరచాలని ఆశ.